నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1074 రోజులు అయిందండి. ఈ రోజు 1075 రోజులు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరి జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 1075 రోజుకు చేరుకుంది. అంటే క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి 12వ తేదీన మనం ఈరోజు 18వ అధ్యాయంలో 56వ శ్లోకాన్ని, అంటే కర్మయోగం యొక్క ప్రాశస్త్యాన్ని, కర్మయోగం యొక్క గొప్పతనాన్ని, కర్మయోగము రాజయోగము అనేటువంటి సామ్యాన్ని తెలుసుకునే దానికి ముందుగా సద్గురుమూర్తి శుభాశీస్సులు. రేపటి రోజున శిష్యుడు స్పందిస్తాడండి. ఇవాళ గురువు గారు దీవించి, శీర్షిక చూడండి, గురువు గారు
శిష్యుని దీవించి హారతి కర్పూరం ఇచ్చి ఇంటికి పంపించేది. అటువంటి సూచన కలిగిన 201, 2, 3 ఈ 3 కంద పద్యాలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కప్పురము నిప్పుగలసి ఏ చొప్పున వెలిగి అవల కండ్ల చూస్తుండగనే తప్పున గనరావు. అట్లనే ఇప్పుడు నిన్ను నన్ను బోధ నెరుగుము బుద్ధిన్ దీవించి ఇస్తి నేను ఈ సేవించిన సేవ మెచ్చి చిత్తములోనన్ కావించుము ఎప్పుడు గానమో భావించి ఇది ముఖ్యమనుచు పావనశీల అని గురుడు బోధ చేసిన విని శిష్యుడు హర్షమంది వేడుక తోడన్ తన గురుని తోటి ఈ విజ్ఞాపనము ఈ రీతిగా నొనర్చన్ పటువాక్ ప్రౌఢిన్. ఇక్కడ ఈ 3 కంద పద్యాలను కలపడంలో ఉద్దేశం చూడండి. గురు శిష్య మాటల వలె అన్నారు. అక్కడ గురువు లేడు, శిష్యుడు లేడు. ఎవరు రాసింది పద్యాలని? కృష్ణ ప్రభు రాశారు. కేవలం ఆయన మాటల రూపంలో రాసిందే తప్ప అక్కడ గురువులే శిష్యుడులే. తానే గురువై తానే శిష్యుడై రాసినటువంటి ఈ కంద పద్యాల సారాంశంలో ఈరోజు మనం 1075 రోజు తెలుసుకుంటున్నటువంటి సమాచారం ఏంటంటే, ఆ గురు శిష్యుల మాటల్లాగా రాసినటువంటి ఈ కావూరి నాగేశ్వర ప్రసాదు తర్వాత పూజారి వెంకటేశం ఇద్దరిని గురు శిష్యులుగా భావించాలి. నెంబర్ 1. ఇప్పుడు కృష్ణప్రభువులు ఒకరే రాసిన పుస్తకం, ఇద్దరు రాయలే. వ్యాస భగవానుడు పార్వతీ పరమేశ్వరులు గురు శిష్యుల వల్ల రాశారు. కృష్ణ ప్రభువులు అదే విధంగా గురువు శిష్యుడు అనే పేరు పెట్టే రాశారు. ఆ వ్యాసుడికి ఈ కృష్ణ ప్రభువుకి తేడా లేదని తెలియడమే 1075 రోజు ప్రాధాన్యత. వ్యాస భగవానుడికి కృష్ణ ప్రభువుకి కృష్ణ పరమాత్మకి దక్షిణామూర్తికి తేడా లేదని ఎవరికైతే స్పష్టంగా తెలుస్తుందో వారు ఆ స్వరూపం అనే కదా లెక్క. అవును, అంతేనా? అంతే. మరి వాళ్ళ పరిచయం వారేగా. దాని మరొక మీకు దగ్గరగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను భౌతికంగా. నన్ను, నా కొడుకుని, నా కుటుంబాన్ని మీరు ఇంతవరకు కార్వేట్ నగరంలో వచ్చి చూడలేదు, కానీ మీరు చూసినట్టు ఫీలింగ్ కలిగిస్తాను ఇప్పుడు. ఏమండి, కావూరి నాగేశ్వర ప్రసాద్ వారి శ్రీమతి వారి బిడ్డ ఎంతో, పూజారి వెంకటేశము వారి శ్రీమతి వారి బిడ్డ అంతే కదా. అంతే. మరి ఇప్పుడు మన ఇద్దరికి తేడా ఏముందండి? గురు శిష్యులు అంతే. దాన్నే ఈ రోజు పోగొట్టుకోవాల్సిందే. పడ్డారండి. అందుకే మంచి 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 ఆన్సర్ అండి. చూసారా, కేవలం గురు శిష్య బంధం మాత్రమే. మీరు ఆ మాట తీసుకొని వస్తే గురు శిష్య బంధం అనేటప్పటికీ చూడండి, ఇప్పుడు ఎవరు గురువు ఎవరు శిష్యుడు చెప్పండి, మీరు చెప్పండి కదా. చూద్దామండి.
మన గురు శిష్యులు ఇద్దరు కల్పించబడ్డామా, ముందే నిర్ణయించుకొని వచ్చినామా? నిర్ణయించుకుని రాలేదు, కల్పించబడ్డాం. ఎస్, సేమ్ టు సేమ్. ఎలాగైతే ఆ పుస్తకంలో కృష్ణ ప్రభు కల్పించారో, మన ఇద్దరం కూడా విద్యాసాగర్ చెప్పబట్టి మీరు, పుడుపూడి నాగేశ్వరరావు చెప్పబట్టి నేను, ఈ జ్ఞాన యజ్ఞంలో శ్రోతల ఆశీస్సులతో మన ఇద్దరం కల్పించబడ్డామండి. అవును, మీరు గురువుగా, నేను శిష్యుడుగా. నేను ఎవరు అని చెప్పలేదు, మీకు అదే వచ్చిండేది. మీరు నేనని నేను ప్రత్యేకంగా చెప్పలే. ఇప్పుడు నేను మీరు గురువుగా శిష్యుడుగా అనుకున్నప్పుడు గురువుగా కర్పూరము నిప్పు గలసే. ఇక్కడ ఇప్పుడు చెప్పండి, మన ఇద్దరం ఒకరు కర్పూరం ఒకరు నిప్పు. అవును, మీరే చెప్పండి, ఎవరు కర్పూరం ఎవరు నిప్పు చెప్పండి. నిప్పు మీరు, కర్పూరం నేను. ఓకే, అదే నేను చెప్పేది కూడా. నేను చెప్తే ఆ మాట అట్టే వస్తుందా, వేరే రకంగా మారుతుందో చూడండి. మీరు చెప్పిన మాట నేను చెబితే ఏం మారదు కదా, అదే మాటలు నేను చెప్తే ఎట్లుంటుంది అట్టే ఉంటుంది. రివర్స్ ఏం రాదే. మళ్ళీ చెప్పండి. నిప్పు గురువు, కర్పూరం శిష్యుడు. అట్ట చెప్పండి, అది రైట్. అదే విధంగా ఇక్కడ ఒకరు గురువు ఒకరు శిష్యుడుగా మనకు తెలియబడతారు. అంటే నిప్పు ఒకరు, కర్పూరం ఒకరు కదా. మీరు అన్నట్టు మీరా నేనా అనేది పక్కన పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే ఒకరు రాసిందే, అది మనం రాయలే. అదే గురుగారు, ఒకరు నిప్పు ఒకరు కర్పూరం అండి. అయితే కర్పూరము నిప్పు గలసే చొప్పున అనే పదం ఉపయోగించారు ఆయన. చొప్పున అంటే వలే, లాగా, చందము, విధానము. మన ఇద్దరిని ఒకరు కర్పూరంగా ఒకరు అగ్గిగా మీరు ఊహించండి. నేను మీరు ఎవరని పలానా వాళ్ళు అడగలే. నేను మీరు అన్నారు ఒకరు గురువు ఒకరు శిష్యుడు. ఓకే, యాక్సెప్టెడ్. మరి కర్పూరం నిప్పు రెండు కలుసుకుంటే ఏమైతాయి? రెండు లేకుండా ముందు వెలుగుతాయి. వెలిగి ఆయన రాశారు. మనం చెప్పే పనులే ఆన్సర్ కృష్ణ ప్రభు ఇస్తా ఉంటాడు. వెలిగి కర్పూరం ఇద్దరు కలుసుకుంటేనే వెలుగుతుందా, ఒకరే వెలుగుతుంది? ఒకటే వెలుగుతుందా? ఒకటే, రెండు కలవాలి. అంటే మన ఇద్దరం ద్వయము. మన ఇద్దరిలో ఉండే వస్తువు ఒకటి. ఎస్, మన ఇద్దరిలో ఉండే ఒకటే పరిపూర్ణము. మన ఇద్దరిలో ఉండేటువంటి ద్వయ భావనే ఎరుక. అచల సిద్ధాంత నిరూపణ ఇట్టుంటది చూసుకోండి. మన ఇద్దరిలో మీరు నేను అనేటువంటి పర్టికులర్ గా ఒకరు గురువు ఒకరు శిష్యుడు అనుకుంటే నువ్వు ఒక ద్వయము నేను ఒక ద్వయం అండి. అవును, తప్పదు కదా. మరి ఒక స్టేజ్కి వచ్చేదాకా నేను తప్పదా అని చెప్పలే. నేను మిమ్మల్ని నా శిష్యుడుగా భావిస్తే, నేను గురువుగా ఉంటే దాన్ని ద్వయం అంటారా లేదా? ద్వయం అంటారు. మరి అంటిద్దాం వద్దా? ద్వయంగా ఉండాల్సింది కొంతకాలం. మరి ఉన్నప్పుడు తప్ప అప్పుడు వినండి, మీరు ద్వయం ఇష్టమైతే మీరు ద్వయంగా ఉండండి, నేను కాదనట్లేదు. ద్వయంగానే ఉండడం మీకు ఇష్టమైతే మీరు ద్వయంగానే ఉండండి, నేను కాదనట్లేదు. విచారిద్దాం అంటాను. వెలిగేటప్పుడు ఎట్టుంటుంది? ద్వయంగా ఉంటుందా? ఉండదు. ఇది బాగుంది. ఓకే, వెలిగేటప్పుడు ఒకటిగా ఉంటుంది. ఓకే, బాగుందా బాగలేదు కదా. వెలిగేటప్పుడు రెండుగా ఉంటుందా, ఒకటిగా ఉంటుందా? ఒకటిగానే. మరి ఇప్పుడు కలపాలి కదా మీరు. ఇప్పుడు ద్వయం ఏకమైందా లేదా? అవును. కర్పూరము నిప్పు గలిసే చొప్పున అన్నాడు. కర్పూరము నిప్పు కలిసినట్టు హైదరాబాద్ లో ఉండేటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిని, పూజారి చిత్తూరులో ఉండే పూజారిని, ఇద్దరిని కలిపిగానా మీరు వెలిగిస్తే అప్పుడు ఇద్దరిలోనూ మాట్లాడబడతా ఉండేది కృష్ణ ప్రభువులు ఒకరి భావనే కదా. మన ఇద్దరం కలిసి ఆయన భావనలోకి రావాలా వద్దా? రావాలి. ఇంకా కొద్ది రోజులు ద్వయంలోనే ఉందామంటారా? లేదు, నేను ప్రయత్నించాలి. ఒకటి అడగలేదు, అది నన్ను కూడా కలిపే చెప్తున్నా. మీకు నాకు తంతనిగా ఉంటది కృష్ణ ప్రభువుల పద్యమా? ఒకటే కదా, ఒకటే గురుగారు. కృష్ణ ప్రభువుల పద్యం కావూరి నాగేశ్వర ప్రసాద్కి పూజారి వెంకటేశానికి ఒకటే కదా.
ఒకటే అన్నప్పుడు నేను అడుగుతున్నా, మీకు ప్రశ్న అడుగుతున్నా, ఉమ్. కృష్ణ ప్రభువుల భావానికి నేను రావాలా, కొద్ది రోజులు ద్వయంగానే ఉండమంటారా? కృష్ణ ప్రభువుల భావానికి రావాలి. ఎట్లా రావాలంటే ఆయన చెప్తాడు, మనం ఎందుకు ఆలోచించేది, ఆయన చెప్తాడు. మరి ఆయన చెప్పేది విందాం. చూస్తుండగానే కర్పూరము నిప్పు దూరంగా ఉండింది, మనం చూస్తా ఉంటేనే వెలుగుతాము. కలిసే వెలుగుతుంది, కలవకుండా వెలుగు లేదని గుర్తించండి. కలవకుండా వెలుగు లేదు. ఓకే. కలవకుండా వెలుగు లేదు, చీకటి కూడా లేదు. కలవకుండా వెలుగు లేదు, చీకటి లేదు. ఓకే. మరి అదే సూచన. తప్పున వెలిగి పూర్తయిన వెంటనేనండి. గురుగారు, కలవకుండా వెలుగు లేదు కరెక్ట్, చీకటి లేదు ఉంటది. అది వెలిగిన తర్వాత చెప్పేది. మీరు నాగేశ్వర ప్రసాద్ చెప్పే మాట అది. ఓకే. ఓకే. తల్లిదండ్రుల అన్నపు సూక్ష్మాంశము మనసు ఎన్నగా నేరంబు చేత ప్రాణము కలిసి నాగేశ్వర ప్రసాద్ గా జన్మించింది. నాగేశ్వర ప్రసాద్ వచ్చి నేను ద్వయంగానే ఇంకొద్ది రోజులు ఉండాలా అనేటప్పుడు చెప్పే మాట అది. చీకటి కూడా ఉంది కదా అని చెప్పేది వెలుగుతోనే. చీకటి కదా ఉంది కదా, నిద్రపోయినాక చెప్పండి అంటే చీకటి కూడా ఉంది కదా అనే మాట మీరు ద్వయంగానే మాట్లాడుతున్నారు. మీరు చెప్పింది కరెక్టే, నేను ఇంక కొద్ది రోజులు ద్వయంలోనే ఉంటాను అని చెప్తారు. నేను కాదనట్లేదు. చీకటి కూడా ఉంది కదా అంటే, నిద్రపోయిన తర్వాత నేను ఉన్నాను కదా అంటే, నిద్రపోయినాక చెప్పండి. నిద్రపోయిన తర్వాత కూడా ఉంది కదా అంటే, అది ఉందో లేదో నిద్రపోయిన తర్వాత చెప్పేవాడు ఎవడున్నాడు? అందుకని సదా సుషుప్తి అన్నారు ఆ సూచనని. తప్పున గనరావు. ఇప్పుడు ఇంకో పని చేద్దాం. మీరు మేకా నిర్భయానంద కాడికి వస్తారా? పోనీ అట్టన చేయండి. ఆయన మీ గురువు కదా, మన ఇద్దరిని గురు శిష్యులుగా భావించండి. మేకా నిర్భయానందని పరిపూర్ణుడుగా భావించండి. ఊరికే జస్ట్ భావించండి. పోనీ మన ఇద్దరం కర్పూరం ఒకరు ఇది ఒకరు అని వెలిగి పూర్తయిన తర్వాత మళ్ళీ కర్పూరం కనిపిస్తుందా, నిప్పు కనిపిస్తుందా? రెండు కనపడకుండా పోయిన స్థితిని మీ గురువు గారి స్థితి అంటారు. అది ఓకే. ఇప్పుడు నిన్ను నన్ను బోధను ఎరుగుము బుద్ధిన్. నిన్ను నన్ను కావూరు నాగేశ్వర ప్రసాద్ని, పూజారి వెంకటేశాన్ని కర్పూరం అగ్గిగా భావించి, ఆ సూచనగా భావించి, మీ గురువు గారు మీలో వచ్చి ఇవన్నీ చెప్పినారని భావిస్తే మన ఇద్దరం లేకుండా మీ గురువు మాత్రం మిగిలి ఉంటారు కదా. అవును. ఆయన ఏ స్వరూపం? పరిపూర్ణ స్వరూపం. అలాంటప్పుడు మీరు అదే కదా, ఇప్పుడు మీరు లేరు కదా, కావూరు నాగేశ్వర ప్రసాద్ పంపించేసినాం కదా. పూజారి వెంకటేశ్వరతో పాటు ఆయన కూడా పోవాలి కదా. అవును గురుగారు, అవును. పోయినట్లేదా? అవును, కరెక్ట్, అర్థమైంది మీరు చెప్పింది, క్లియర్. ఇప్పుడు అంతే, అర్థమైంది వరకే. మీరు రిటర్న్ చెప్పేదానికి లేదు రేపది. ఇట్లా కృష్ణ ప్రభు కల్పించి మన ఇద్దరికి మంచి అవగాహన కలిగించి దీవించి ఇస్తిని. నెక్స్ట్ రెండో పద్యం తీసుకోండి, 202 తీసుకోండి. ఎవరు? పురుపు నాగేశ్వరరావు గారు నెక్స్ట్ పద్యం తీసుకోండి. దీవించి ఇస్తిని. నాయన మీ గురువు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు అని చెప్పిన తర్వాత మీరు దాంట్లోకి వచ్చారు కదా. మరి ఈ విధంగా దీవించి నిన్ను నేను నా సద్గురు స్వరూపం తలపలమురత్నం గారిగానే భావించి, దక్షిణామూర్తి స్వరూపంగానే భావించి, నేను దీవించి మీకు ఈ జ్ఞాన యజ్ఞంలో సేవించిన సేవ మెచ్చి. మీరు సేవించింది ఎట్లని మీ గురువు మేకా నిర్భయానందగా చెప్తేనే మీరు సేవను అది పొందారు, సూచన పొందారు. అవునండి. మీ గురువు గారు మేకా నిర్భయానంద స్వామిగా మీరు భావించి, మీరు అదే విధంగా ఆయన్ని సేవించినటువంటి మీ గురువు గారికి మీరు అందించినటువంటి సేవను మెచ్చి, పూజారి వెంకటేశం అనేటువంటి నేను, కావూరు నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి నువ్వు, ఈ ఇద్దరు లేనటువంటి మేకా నిర్భయానంద స్వామి పరిపూర్ణం అని చెప్పినటువంటి మీ దృష్టిలో, మీ పద్ధతిలో మీకు నేను చెప్పినాను కదండి. ఇప్పుడు మీరు కావూరు నాగేశ్వర ప్రసాద్ ఉంచుకోవచ్చా? ఉంచుకోవాలంటే గురువులో నేను మెర్జ్ అయిపోయినాక గురువు నాలో ఉన్నట్ట. మెర్జ్ అయ్యేదానికి కావూరు నాగేశ్వర ప్రసాద్ ఇప్పుడు ఏడున్నాడా? వెలిగిన తర్వాత రెండు కనపడవా అంటే ఒకటి ఉంటుందా? ఏదైనా ఉంటా? ఏముంటది వెలిగిన తర్వాత? కర్పూరం ఉంటుందా, అగ్గి ఉంటుందా? మరి గురువు యొక్క స్ఫురణ అయితే మనలో లేకుండా పోలేదుగా.
అది చెప్పేది నాగేశ్వర ప్రసాద్, ఆయన చెప్పమను. ఆయనకైనా శిష్యుడనే ప్రేమ ఉంటుందండి. అంటే మీరు ఇద్దరు ఉన్నట్టు భావిస్తున్నారు, నన్ను ఏం చేయమంటారా? కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు చెప్పాల్సింది నాకు. మీరు మేకనూరు దయానంద స్వామి భావించి కదా మాట్లాడమంటాం లేదా? ఇప్పుడు మేకనూరు దయానంద స్వామి చెప్పమను, అది ఉంది ఇది ఉంది అని, ఒకటి ఉంది ఒకటి లేదని. అప్పుడు ఆయన ఉన్నట్టే లేనట్టే చెప్పండి మీరు. ఆయన లేనట్టే, ఆయన పరిపూర్ణం అని చెప్పి మీరే చెప్పి, ఆయన నాలో ఉన్నాడని మీరే చెప్పి, ఆయన లేనట్టే అని చెప్పి మళ్ళీ కావూరు నాగేశ్వర ప్రసాద్ దగ్గరికి వెళ్ళిపోయినారు. అలా కదా గురుగారు, పూర్ణుడు అయ్యాడంటే ఆయన ఇప్పుడు అశరీరనే కదా గురుగారు. అలాంటి ఇప్పుడు లేదని ఎలా అంటారు మీరు? అశరీరి. అదేనండి, అశరీరం అంటే అర్థం ఏంటి? శరీరం లేనివాడు. మరి శరీరం లేనివాడు మీ శరీరంలో ఉన్నాడా లేదా? శరీరం ఉండేవాడు మాట్లాడేటప్పుడు శరీరం లేనివాడి పద్ధతిలో జీవించమని కదా చెప్తా ఉండేది. నాలో ఉన్నాడు, నాలో నా గురువుగా వేరుగా ఉన్నాడు నా శాస్త్రంలో ఆయన. నా గురువుగాను వేరుగాను రెండు ఎట్టుంటాడు ఆయన? ఉంటే నీలో ఉండాలి, లేకపోతే అంతటా ఉండాలి. నీలో మాత్రం ఉన్నాడా, అంతటా ఉన్నాడా? అంతటా ఉండొచ్చేమో గాని ఇప్పుడు నాలో ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో ఆయన నుంచి వచ్చినట్టే కదా. ఆలోచనలు అంటే నేనున్నాను, నా గురువు ఉన్నట్టేగా. కాదండి, మీరు గురువు అంతటా ఉన్నట్టు ఏమో గాని అంటే మీరు సందేహ ప్రమాణం, ఇది అనుమాన ప్రమాణం పనికిరాదు. ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే రుజువు. మీ గురువు గారిని మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తే తప్ప మీకు ఏమంటారు, అది కుదరదు. నిద్రపోకుండా నిద్ర గురించి ఎంతసేపు మాట్లాడినా అది నిద్ర. దానికి నువ్వు అంటే నిద్రపోకుండా నిద్ర గురించి ఎంతసేపు మాట్లాడినప్పటికీ అది నిద్ర కాదు. అట్లా మీరు మీ గురువు గారిని గురించి ఎంతసేపు మాట్లాడినప్పటికీ ప్రత్యక్షంగా గురువు మీకు, అదే రమణ మహర్షి లాగా కాకపోయినా ప్రత్యక్షంగా మీ గురువు గారు మీకు అదే మంత్రోపదేశం చేసి మిమ్మల్ని ఇది మాంసపిండం కాదు మంత్రపిండం నాయన అని చెప్పి సంస్కారం కలిగించి ఉంటే, మీలో శ్రద్ధ ఉంటే అప్పుడు మాత్రమే మీకు అది అనుభూతి అవుతుంది. ఇప్పుడు పొందేది కాదు అది, ఇప్పుడు తెలుసుకునేది కాదు. కనుక ఈ యొక్క అందుకనే మనకు శివరామ దీక్షితుల వారు అచల సిద్ధాంతం గురించి మొదటి పేజీలో రాశారు. గురుమంత్ర సిద్ధులకు మాత్రమే ఇవి రత్నములు, గురుమంత్ర సిద్ధులు కాని వారికి ఇవి అట్టముక్కలు, చిల్ల పెంకులు, బొగ్గులతో సమానము, నల్ల బొగ్గులతో సమానం అన్నారు. కనుక దీవించి కావూరు నాగేశ్వర ప్రసాద్ ఇస్తున్నటువంటి ఈ యొక్క అచల పరిపూర్ణ ప్రబోధ, నువ్వు పరిపూర్ణుడే, నీ నిజరూపము అచలమైనటువంటి ప్రబోధ ఒక్క కావూరు నాగేశ్వర ప్రసాద్ కు సంబంధించింది మాత్రమే కాదు. సనత్సు జాతీయము ఎవరికి చెప్పబడిందో అతనికి మాత్రమే కాదు. భగవద్గీత భగవానుడి చేత ఎవరికి చెప్పబడిందో ఇది ఆయన సొంతం మాత్రమే కాదు, ప్రతి గురు శిష్యులకి సంబంధించింది. గురు శిష్య రహితాన్ని స్పష్టంగా గుర్తిరుగుటకు ఉద్దేశించింది. కనుక ఈ జ్ఞాన యజ్ఞంలో పూజారి వెంకటేశానికి అర్థమైనా కాకపోయినా, ఈ జ్ఞాన యజ్ఞంలో కావూరు నాగేశ్వర ప్రసాద్కి అర్థమైనా కాకపోయినా, ఈ జ్ఞాన యజ్ఞంలో 1000 రోజుల పాటు 1000 రోజులకు పైన జరిగేటువంటి జ్ఞాన యజ్ఞం ఈ యొక్క ఏమంటారు పంచభూతముల స్థితి ఉన్నంత వరకు పంచభూతములలో ఉండే ప్రతి మానవుడికి ఇది అవసరమై ఉంది. కానీ టెక్నికాలజీ అనేది కొంచెం అర్థం చేసుకోవడం డిఫికల్ట్ గా ఉంది. డిగ్రీ కాలేజీ శిష్యులను ఉద్దేశించి రాసి ఉంటారు కదా, రాసి ఉన్నప్పుడు ఫోన్ దగ్గర మాట్లాడండి, నాకు అర్థమయ్యేట్టు చెప్పండి. అదే టెక్నికాలిటీగా చూస్తే ఆయన శిష్యులను ఉద్దేశించి రాసి ఉంటారు ఈ కృష్ణ ప్రభులు. ఆగండి, టెక్నికాలిటీ ఏదో ఆ పదం చెప్పండి. టెక్నిక్ అంటే మీరు చెప్పారు, అది చెప్పినాక ఇద్దరు లేకుండా పోతారు కదా అనే దాన్ని నేను అది ఊహించుకోలేకపోతున్నా. మిమ్మల్ని ఊహించమని చెప్పలేదండి. టెక్నిక్ అదే మరి చెప్పేది. టెక్నిక్ అంటే శిల్పము అని అర్థం అండి. టెక్నిక్ అంటే చెప్పే విధానము అని అర్థం అండి. కృష్ణ ప్రభు చెప్పిన విధానం మీరు ఊహించేది కాదండి. ఆ టెక్నిక్ నేను చెప్తా వినండి, మీరు అడిగితే చెప్తాను కానీ మీరే ఊహించుకుంటే మీ వల్ల కాదండి.
టెక్నిక్ అనే పదం ఉపయోగించారు కదా మీరు. టెక్నాలజీనా? టెక్నాలజీ పదం ఇక్కడ అప్లికబుల్ కాదు. విషయ ప్రపంచం కాదులేండి. టెక్నాలజీ అనేది ఇప్పుడు నా మాట మీకు వినిపిస్తున్నందుకు ఉపయోగపడుతున్న భౌతిక పదార్థాలకు సంబంధించిందని టెక్నాలజీ అంటారు. అవును, ఇది మర్మం ఏంటో గోచరించలేదు అని నేను అడుగుతున్నాను. ఓకే, మీరు వినడం లేదే, మీరు చెప్పేదానికి ట్రై చేస్తున్నారు, మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీ ప్రయత్నం ఉండదు. మీరు ఇప్పుడు మర్కట కిషోర న్యాయంలోకి కాకుండా మార్జాల కిషోర న్యాయంలోకి రావట్లేదు. ఓకే, మీరు గన స్పష్టంగా మీరు గురువుని మనసులో తలచి వింటే సరిపోతుంది. మీరు వ్యాఖ్యాన ప్రయత్నం చేస్తున్నారు, అర్థం చేసుకునే ప్రక్రియ మాత్రమే. అదే కొత్త కొత్త పదాలు కూడా తెచ్చి నాకు నేర్పిస్తున్నారు. అదేలేండి, ఇప్పుడు నాకు పదం కానీ దాని అర్థానం కానీ అవసరం లేదండి. కృష్ణ ప్రభువు చెప్పిన విధానము నీకు సంబంధించిందని నేను చెప్తా ఉంటే మీరు ఆయన ఎట్టు ఊహించి రాశారు, టెక్నాలజీ ఏం పెట్టారు, ఇకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. అది అనమాట. అదే ఇప్పుడు అక్కడ మనం భగవద్గీత చెప్పేటప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇదంతా పక్కన పెట్టండి, దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం చెప్పండి అంటాడు. అరే నువ్వే ఈ పరిపూర్ణంలో నువ్వు లేవని నీకు తెలుసుకోవడమే నీ ప్రయోజనం అయ్యా అంటే, మీరు నేను కృష్ణప్రభు చెప్పింది మన ఇద్దరు లేరనేటువంటి విషయాన్ని ఉన్న పరిపూర్ణం ఏదో అది నువ్వేనని చెప్పే ప్రయత్నం నేను చేస్తుంటే, మళ్ళీ ఏ టెక్నాలజీతో ఆయన చెప్పినాడు, ఆయన ఏ విధంగా చెప్పాడు అని చెప్తే మళ్ళీ మీరు కృష్ణప్రభు దగ్గరికి పోతే కృష్ణప్రభువుకి మేకా నిర్భయానంద స్వామికి మీరు తేడా చూస్తే ఎట్లా? కృష్ణ ప్రభువు, మేకా నిర్భయానందులు, కావూరు నాగేశ్వర ప్రసాద్ నాకొక్కరే. ఈ కావూరు నాగేశ్వర ప్రసాద్ పేరు వింటున్న 51 మంది ప్రజెంట్ లైవ్ లో ఉండే వాళ్ళంతా కూడా నాకు సద్గురు స్వరూపులే. ఇలా భావించి గన మీరు విన్నట్లయితే మీకు పరిపూర్ణ సిద్ధి కలుగునట్టుల కృష్ణ ప్రభు దీవించి మరి జ్ఞానయజ్ఞం 1075 రోజున స్పష్టంగా ఎవ్వరి మనసులోనూ వింటున్న ప్రతి శ్రోత మనసులో సందేహము లేకుండా, సంశయ విపర్యయము ఎంత మాత్రము లేకుండా, సంశయం ఉంటే విపర్యానికి దారితీస్తుందండి. విపర్యం అంటే గురుగారు చెప్తాను. సంశయం ఉంటే విపర్యానికి విపర్యం అంటే మీరు వైవిధ్యం అంటూ ఉంటారు కదా, అట్లాగా. ఓకే, భిన్నంగా మీరు కొత్త సందేహాన్ని రేకెత్తించే ప్రయత్నం చేస్తుంటారు తప్ప బోధన అవగాహన చేసుకునే ప్రయత్నం చేయలేదు. దాన్ని విపర్యం అంటారు. మీరు గురు బోధకు అనుకూలంగా ఆలోచిస్తే మీరే గురువు అని తెలుస్తుందండి. కొత్త సందేహాన్ని మీరు అడిగినట్లు క్రియేట్ చేశారనుకోండి, టెక్నాలజీ అసలు అంత పెద్ద పదం దగ్గరికి ఎందుకు పోయారు? దాన్ని విపర్యం అంటారండి. విపర్యము అంటే ఈ యొక్క బోధిస్తున్న అంశానికి సంబంధం లేని పదాన్ని ఎత్తుకొని రావడం. అవును, అటువంటి బాధ మీకు లేకుండా మీ హృదయానికి చక్కగా అదే విధంగా ఇంతసేపు ఈ 1075 రోజులు బోధించబడింది. ఈ అచల పరిపూర్ణ ప్రబోధకు ఈ గ్రంథము చాలా 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 ముఖ్యంగా భవిష్యత్తులో ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మన కృష్ణ ప్రభువులు 202వ పద్యంలో తెలియజేస్తున్నారండి. దీనికి కృష్ణ ప్రభువులు కల్పించిన శిష్యులు పొందిన హర్షాతిరేకం వినండి. అది రేపు విందాము. ఆ విధానాన్ని 203వ పద్యం తీసుకోండి. 203 అండి. ఈ విధంగా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మీరు పరిపూర్ణులేనయ్యా అని చెబితే మళ్ళీ కృష్ణ ప్రభువు ఎట్టా రాశాడు అనే విషయాన్ని ఆయన ఆలోచించలేదండి. కృష్ణ ప్రభు ఏం చెప్తున్నారంటే, అన్ని గురుడు బోధ చేసిన కల్పించిన గురుడండి. మీరు నాకు కల్పించిన శిష్యుడండి, నేను మీకు కల్పించిన గురుడండి. మనం ఒకరికొకరు ప్రయత్నం చేసి నాకు శిష్యుడు కావాలని మిమ్మల్ని నేను అడగలేదండి, నాకు గురువు కావాలని మీరు కూడా నన్ను అడగలేదండి. కేవలం కృష్ణ ప్రభు బోధ కోసం కల్పించినట్టు మన ఇద్దరు కల్పించబడిన గురు శిష్యులు అంతేనండి. కానీ ఎవరితో కల్పించబడ్డాము? మీతోనే. అదేంటి గురుగారు? సెకండ్ పర్సన్ తో. మీతో అంటే కానీ నా వరకు నేనంట కల్పించుకుంటాను. అదేనండి, మీ వరకు మీరెట కల్పించుకున్నారు చెప్పేదా? అంటే నన్ను మిమ్మల్ని కల్పించిన వాళ్ళు వేరే ఉంటారు కదా. ఇప్పుడు నేనే అనుకోండి, అది వేరు, దాని విషయం వేరు. ఎట్లా వేరు? విద్యాసాగర్ గారే కదండి.
అదే అంటున్నా నేను. ఇప్పుడు విద్యాసాగర్ నువ్వు అడగండి ఎట్లా కల్పించినట్టు ఆయన ఏం చెప్తారు? ఆయన చెప్పే ఆన్సర్ మీరే చెప్పండి ఇప్పుడు. అబ్బే అట్లా ఎంత దూరం అనిపోతారో అట్లా ఇంకా నేను అడుగుతా ఉంటాను, దాన్ని అనవస్థ దోషము అంటారండి. అదేనండి చెప్తాను, దాన్ని అనవస్థ దోషము. గురు శిష్యుల మాట పక్కన పెట్టి వేరే విధంగా ఆలోచించేదాన్ని అనవస్థ దోషం అంటారండి. రాసుకోండి. అనవస్థ దోషం అంటే విత్తనానికి చెట్టు అండి, ఆ చెట్టుకు మూలం ఈ విత్తనమేనండి. ఇంతవరకే మాట్లాడి దీన్ని పరిష్కారం చేయాలా అంతే. లే, దానికి ముందు చెట్టు అండి, దానికి ముందు విత్తనం అండి. ఎన్ని రోజులు అవుతుంది? దీన్ని అనవస్థ దోషం అంటారండి. అనవస్థ దోషం అనేది విత్తు చెట్టు రెండు అనేది మూలం ఏంటి అనేది మరి అది కల్పించబడింది కదా. నేను చెప్పింది కూడా అదే మాట మీరు చెప్పారు నాకు. మన ఇద్దరం కూడా కల్పించబడిన గురు శిష్యులమే తప్ప నువ్వు గురువు కాదు, నేను శిష్యుడు కాదు. అది నేను గురువు కాదు, నువ్వు శిష్యుడు కాదు. మన ఇద్దరం కూడా ఆ కర్పూర ముక్క లాంటి, ఆ అగ్ని లాంటి ద్వయం అండి. అవును. ద్వయం వెలిగితే ద్వయం కనపడకుండా ద్వయరహితం ఎలా అవుతుందో అప్పుడు నీకు నువ్వే తెలియకుండా నువ్వు లేదనే విషయం తెలిసి సద్గురుమూర్తి ప్రత్యక్ష ప్రమాణమైనప్పుడు నీకు సందేహ రహితం కావాలండి. 218లోకి ఆ విషయం అన్ని గురుడు బోధ చేసిన, అక్కడ గురువులా శిష్యుడిలా కృష్ణప్రభు కల్పించి రాసింది. విని శిష్యుడు హర్షమంది వేడుక తోడన్. ఆ గురువు పేరేమి, ఈ శిష్యుడు పేరేం చెప్ప? మన ఇద్దరి పేర్లు అయితే మీరు చెప్తాడారో? అవును, అక్కడ దాంట్లో చెప్పలేదు. నేను చెప్పింది కూడా అదే కదా. మీరు నేను కొన్ని ఆయన పేరు చెప్పేటప్పటికి మన ఇద్దరిని కల్పించింది విద్యాసాగర్ గారు అని చెప్పేటప్పటికి మీరు ఆయన అడిగితే ఏం చెప్తాడు? మిమ్మల్ని అడిగితే వాళ్ళ గురువు పేరు చెప్తారంటే వాళ్ళ గురువు మీ గురువు వేరే వేరేనా? ఒకటే కదా. ఒకటే అని మీరే కదా జ్ఞానయజ్ఞంలో చెబుతున్నారు. అవును. కనీసం వాళ్ళ గురువు కూడా మా గురువు ఒకటే అని కూడా చెప్పట్లేదు మీరు. అంటే ఎక్కడి నుంచి ఆలోచిస్తున్నారు చూసుకోండి. అందుకని మీరు థర్డ్ పర్సన్ లోని సెకండ్ పర్సన్ లోకి వస్తే సమిష్టి కర్త అయితేనే మీకు సూచన అవుతుంది, లేకపోతే కాదు. అది అన్ని గురుడు బోధ చేసిన విని శిష్యుడు హర్షమంది వేడుక తోడన్. శిష్యుడు అంటే అర్థం ఏంటంటే నేను శిష్యుడు, ఇక్కడ మీరు శిష్యుడేనండి. మన ఇద్దరం గురు శిష్యుల వలే అన్నాం. నాటకం ఇది. ఈ నాటకంలో గురువు పాత్ర ఒకరిది, శిష్యుడు పాత్ర ఒకరిది. అంటే ఇద్దరికి ట్రైనింగ్ ఇచ్చాయని ఒక ఆయన ఉంటాడు. ఉన్నాడంటే ఆయన సమిష్టికర్తగా మనం భావించినటువంటి మనకు మాంసపిండాన్ని మంత్రపిండం చేసినటువంటి మీ యొక్క సాజన్మ సాకార సద్గురుమూర్తి కారణంగా భావిస్తాం. ఈ పద్యంలో భావించేవాడు కనపడడు. అది కథ. తన గురుని తోటి విజ్ఞాపనము ఈ రీతిగా పటువాక్ ప్రౌఢిన్. ఇక్కడ అసలైన విషయం బోధపడుతుంది. మొదటి వాక్యాలతో శ్రీ సద్గురు స్వామి ఇంతవరకు 203 కంద పద్యాల వరకు మనకు అద్భుతంగా బోధించినటువంటి కృష్ణ ప్రభువు సాక్షాత్తు సాజన్మ సాకార సద్గురుమూర్తి మేక నిర్భయానంద దళబలమురత్నంగా భావించినటువంటి ఈ శిష్యుడు సంతోష అంతరంగుడై మరి హాయిగా తానే పరిపూర్ణుడుగా చూసి, నిర్భయానంద లేదు, తలపలమురత్నం లేదు, పూజారి వెంకటేశం లేదు, ఈ శ్రోతం లేదు, ఈ జ్ఞానయజ్ఞం లేదు, ఈ ప్రపంచం లేదు. ఎందుకంటే తాను లేడు కాబట్టి. తానుంటే అన్ని ఉంటాయి. తాను లేడనేటువంటి సంతోషంతో, తాను నిత్యానందంతో, నిత్య సత్య శాశ్వతమైన ఆనందంతో, ఆహా మానవ మాతృడై ఉండి కూడా అచల పరిపూర్ణుడుగా అశరీరుడుగా అనుభూతి పొందినటువంటి అతను ఎన్నో అంశాలతో పటు వాక్ ప్రౌఢి అనే పదాన్ని వివరించి మనం నెక్స్ట్ పోదామండి. పటు వాక్ ప్రౌఢి అనే లాస్ట్ పదం చూసారా? పటు వాక్ ప్రౌఢి అంటే మోగవాని మాటను శ్రోతలు కోటలు దాటించును. ఇదేనండి పటు వాక్ ప్రౌఢి. పటు వాక్ ప్రౌఢి అంటే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే అంటారు చూడండి. పరమానంద మాధవం, పరమానందం చెందినటువంటి శిష్యుడు ఆ పరమానందుడైనటువంటి ఆ యొక్క గురు పరంపరలోని దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి గురుతత్వాన్ని అంతటా నుండి నిబిడీకృతమై ములుగుచ్చ సందు లేకుండా ఉన్నటువంటి గురుతత్వాన్ని తాను పూర్తిగా ఆకలింపు చేసుకొని తానే గురు శిష్య రహితుడై అశరీరుడై మరి మాట్లాడబోతున్నటువంటి మాట రేపు
అంటే తర్వాత 1076 ఎపిసోడ్లో కృష్ణదేశికేంద్రుల 204 కంద పద్యంతో తర్వాత శిష్యుని స్పందన, అచల గురుడుగా ఫీల్ అయినటువంటి, అచల గురుడుగా అపరోక్షం చెందినటువంటి, అచల పరిపూర్ణుడుగా ప్రత్యక్షం చెందినటువంటి ఆ యొక్క శిష్యుడి స్పందన మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి. జ్ఞానయజ్ఞం 2వ భాగం 18వ అధ్యాయం 56వ శ్లోకం. నాగభూషణం గారు నా మాట వినిపిస్తుందా? నాగభూషణం గారు మీకు మాట్లాడే వీలు ఉంటుంది అనుకుంటాను, అన్మ్యూట్ అయి చెప్పండి. నా మాట మీకు వినిపిస్తుంది కదా? వినపడలేదా? వినపడుతుంది అయ్యగారు. ఇంతసేపు నేను మాట్లాడింది కూడా వినపడింది కదా అయ్యగారు? వినపడుతుంది, గురుదేవా వినపడుతుంది. ఓకే ఓకే. ఏమైనారు నాగేశ్వర ప్రసాద్ గారు? ఏమైనారు? వినపడుతుందండి. ఓకే, మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి. ఒక్క రిప్లై ఇస్తే చాలండి. హలో, వినపడుతుందండి. ఓకే 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 ఓకే. మనం 18వ అధ్యాయం 56వ శ్లోకంలోకి వెళ్దామా? నాగభూషణం గారు, నాగేశ్వర ప్రసాద్ గారికి ఏమైంది చెప్పండి. మాకైతే వినపడుతుంది గురుగారు. రైట్, మీరు లైన్ లో ఉండండి. అయితే ఆయన వచ్చేంత వరకు పర్వాలేదు. కమాన్, చూడండి, మీకు మొబైల్లో మీకు కనిపిస్తుంది కదా శ్లోకం? కనిపిస్తుందండి. ఇంతవరకు మనకు గత 8 రోజులుగా అచల పరిపూర్ణ అపరోక్షతను తెలియజేసి ఆ ఫలము సిద్ధించిన తర్వాత ఆ అచల పరిపూర్ణుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది మనకు ఈరోజు 18వ అధ్యాయం 56వ శ్లోకంలో, దీనికి హెడ్డింగ్ సిద్ధ లక్షణము అండి. వచ్చేసారా నాగేశ్వర ప్రసాద్ గారు? వచ్చారా? సంతోషం అండి. ఏమైంది, మీరు లెఫ్ట్ అయ్యారా? ఓకే, పర్వాలేదు పర్వాలేదు. దీని టైటిల్ వచ్చి సిద్ధ లక్షణం అండి, 18వ అధ్యాయం 56వ శ్లోకం. రైట్, కమాన్ కానివ్వండి. శ్రీ భగవాన్ ఉవాచ సర్వకర్మాణి అపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. మీరు నిత్య సత్య శాశ్వతమైన అచల పరిపూర్ణమే అనేది ఈ శ్లోకంలో రేపు కృష్ణ ప్రభువులు చెప్పబోయేటువంటి శిష్యుని స్పందన ఇక్కడే తెలియజేస్తారండి. చూడండి, మద్ వ్యపాశ్రయ అంటే ఇక్కడ మత్ పరాయణుడు అని అర్థం అండి. మత్ పరాయణుడు అంటే అర్థం చెప్తానండి. ఇక్కడ మత్ అంటే ఇంతవరకు 55 శ్లోకాలకి అచల పరిపూర్ణ ప్రబోధం ముగిసినందున మనకు చెప్తుండే ఆయన చెప్పకనే చెబుతున్నాడని పూజారి వెంకటేశాన్ని పక్కన పెట్టి దక్షిణామూర్తి మీకు బోధిస్తున్నట్టు భావించాలండి. మీలో నుంచే బోధిస్తున్నట్టు భావించాలండి. అందుకనే భగవద్గీత మళ్ళీ మొదలైందని చెప్పాను మీకు. కర్మయోగం, అచల పరిపూర్ణ రాజయోగం ఒకటేనని చెప్తున్నారు. మత్ ప్రసాదాత్ అంటే అచల పరిపూర్ణ గురుమూర్తినైనటువంటి నా ప్రసాదం చేత, నా దయ చేత మానవ మాతృడైనటువంటి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారికి బోధించబడుతున్న అంశం ఏమంటే, ఎంతసేపు ములుగుత సందు లేకుండా ఉండే నా తత్వంతో నువ్వు ఉండు, అప్పుడు నువ్వు పనిచేస్తుంటే కర్మ నీకు అంటదు. ఇప్పుడు కర్త ఉంటే భోక్త ఉంటున్నాడండి, భోక్త ఉంటే కర్త కూడా ఉంటాడండి. మీకు మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉందండి, అందుకనే పెట్టారు. కర్త ఉంటే భోక్త ఉంటాడు, భోక్త ఉంటే కర్త ఉంటాడు. దీన్ని ద్వయము అంటారండి. నేను ద్వయానికి అతీతుడని మీకు ఆల్రెడీ 55 శ్లోకాల్లో తెలిసిందా? నేను అశరీరుడు అనే విషయం మీకు అర్థమైందా? కానీ నాలాంటి ఇంకా కొంతమందికి అర్థం కాకుండా ఉండడం ఉంది కాబట్టి మళ్ళీ
మన కోసం ఒక శ్లోకాన్ని మనం పునర్విమర్శ చేద్దామండి. 13వ అధ్యాయంలో శ్లోకం నెంబర్ 21 అనుకుంటాను. 13వ అధ్యాయంలో 20 లేకుంటే 21 అది ఇలా ఉందండి. ఏంది? కర్త భోక్త గురించి చెప్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ ఏముందంటే కార్యకారణ కర్తృత్వే 21 20 చూద్దాం. 21 తీసుకో, సరిపోయింది. కార్యకారణ కర్తృత్వే, కర్త చెప్పాను మీకు, కర్త భోక్త గురించి చెప్పాను. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే అంతవరకు చూద్దాం. విత్తనము చెట్టు అనేది ప్రకృతికి సంబంధించిన వ్యవహారం కదండి. ఒకటి కర్త, ఒకటి భోక్త. చెప్పండి మీరు, ఏది భోక్త ఏది కర్త చెప్పండి. మారుతా ఉంటాయి. దాన్ని ద్వయం అంటారు. కార్యము కారణముగా తిరుగుతున్నటువంటి ఆ యొక్క విత్తు చెట్టులకు ప్రకృతి కారణము. ఇందులో అనుమానం ఉందా? మొదటి లైన్ అయిపోయింది. రెండో లైన్ చూసుకోండి, అట్టే చెప్పండి. నాగేశ్వర ప్రసాద్ సుఖ దుఃఖాలకి కారణం ఎవరు? ఆడ ఉంది ఆన్సర్. ప్రకృతి కారణం. ఏమండి? సుఖ దుఃఖాల కారణం ప్రకృతి కారణం కదా. తప్పండి. ఆడ అదే ఉంది. ఇప్పుడు దానికి ప్రకృతి దీనికి ప్రకృతి అంటే మీకు 13వ అధ్యాయంలో శ్లోకాన్ని ఎందుకు తెస్తాయి? ఇప్పుడు చదవండి, రెండో లైన్ చదవండి. ఇది పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే. భోక్తృత్వం అంటే ఏంటి? భోక్తృత్వ ఆ పదం ఇక్కడ అవసరం మనకి. భోక్తృత్వే హేతు ఉచ్యతే. భోక్తృత్వే అంటే ఇప్పుడు మీ ప్రాపర్టీకి ఎవరు కర్త, ఎవరు భోక్త? సరే, కాసేపు మీరు మ్యూట్ అవ్వండి, మీకు టవర్ లేదండి. ఒకసారి గాజుల నాగభూషణం గారు అన్మ్యూట్ అవ్వండి. మీకు టవర్ లేదండి ఈ రోజు, మీరు వేరే చోట ఉన్నారేమో తెలియదు మాకు. ఓకే, కాసేపు మ్యూట్ అవ్వండి, పర్వాలేదు. గాజుల నాగభూషణం గారు, నా వాయిస్ మీకు క్లియర్ అవుతుంది? ఉందా? క్లియర్ గా ఉందండి. ఓకే, మనం కావూరు నాగేశ్వర ప్రసాద్ లాగా మనం ఆన్సర్ ఇవ్వలేకపోయినప్పటికీ మీరు ఆయన లాగా ఫీల్ అయ్యి ఆయన ఆన్సర్లు మీరు ఇవ్వండి. చెప్పండి గురుగారు. ట్రై చేయండి. చూడండి, కార్యకారణములకు ప్రకృతి కారణం అన్నారండి. అవునండి. విత్తు చెట్టులకు ప్రకృతి కారణం. ఇక్కడ పురుషుడు అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలకి కారణం ఏంటి? నేనేనండి. నేనే అంటే అక్కడ ఏ నేను చూడండి, 3 నేనులు కదా. అవునండి. అక్కడ ఏ నేను కారణం అది చూడండి. మీకు 3 నేనుల ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఉంది. మనం జ్ఞానయజ్ఞంలో 3 నేనుల గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి. అవునండి. పురుషుడు అనుభవిస్తున్న సుఖ దుఃఖాలకి కారణమైనటువంటి నేనులు ఇందులో ఏంటి? భోక్తృత్వే ఆ పదం పెట్టాడు చూడండి. అవునండి. భోక్తృత్వే అంటే భోక్త అంటే ఎవరు? భోక్త అంటే అనుభవించేవాడు. ఎస్, అనుభవించేటువంటి వాడు మాత్రమే కారణము. నువ్వు గురువు కాడికి పోయినాక గాజుల నాగభూషణం గారు మీ గురువు గారికి తనుమనతనాలు సమర్పించిన తర్వాత నాది నేను సమర్పించినాను అంటే నాగభూషణం ఉంటాడు. అవునండి. అట కాకుండా ఇది గురువుదే అని అనిపించుకున్నప్పుడు కర్తగా భోక్తగా ఆయన్ని పెట్టినప్పుడు మీరు అశరీరుడు అవుతారు కదయ్యా. కరెక్ట్ గురుగారు. అది పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే. ఇప్పుడు చెప్పండి, 3 నేనులు కదా. 3 నేనుల్లో మొదటి నేను కారణం అవుతుంది చూడండి. గురుగారు 3 నేనుల్లో మీ వాయిస్ క్లియర్ గా వస్తుంది. నా వాయిస్ ఇప్పుడు ఇప్పుడు ఓకేనండి. 3 నేనుల్లో మొదటి నేను అంతటా ములుగుచ్చ సందు లేకుండా కర్త కర్మ క్రియాగాక నామరూప రహితంగా నామరూప క్రియారహితంగా నిరామయంగా నిత్యంగా సత్యంగా శాశ్వతంగా అంతటా ఉండేది మొదటి నేనండి. అవునండి. అది నేను అనదండి, ఏమనదు కదా. నెక్స్ట్, అందులో తోచిన సమిష్టి ఎరుక
నేను అనే గుర్తు చేత ఈ పూజారి వెంకటేశంగా మాట్లాడుతూ ఉండేది మూడో నేనండి. అవును గురుగారు. ఈ మూడో నేను రెండో నేనులు మాత్రమే కారణమవుతాయా, మొదటి నేను కారణమవుతుందా? రెండో నేను కారణం అవుతుంది. రెండవ నేను కాసేపు కారణమవుతుంది. గాజుల నాగభూషణంలోను పూజారి వెంకటేశంలోను మాట్లాడేటప్పుడు మూడో నేను కారణమవుతుంది. అవును గురుగారు. మీరు రెండవ నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు కాబట్టి రెండవ నేను కారణమవుతుంది అంటున్నారు. అవును గురుగారు. మీరు రెండవ నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు మొదటి నేను సూచన అయితే రెండవ నేను లేకుండా. అంతే అంతే. ఇప్పుడు వచ్చేయండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ. మద్వ్యపాశ్రయ అంటే మరి నిర్ణయం లేనటువంటి మొదటి నేనని భావించి. గురుగారు మీ వాయిస్ కరెక్ట్ లేదు, డిస్టర్బెన్స్ వస్తుంది గురుగారు. అంటే మొత్తం నెట్వర్కే మిస్ అయిందేమో. అది ఇప్పుడు వారికి వినపట్లేదు, నాకు వినపడతారు తమాషా. ఓకే, ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ నా వాయిస్ మీకు క్లియర్ ఉందా? సూపరంగా, చాలా బాగుంది. ఓకే సరే, గాజుల నాగభూషణ్ గారు మీరు మ్యూట్ అవ్వండి. నాగేశ్వర ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు మొదటి నేనుగా ఫీల్ అయినప్పుడు అవును, 2, 3 నేనులు లేనిదగును. అవును, వెరీ క్లియర్. మరి అప్పుడు సర్వకర్మాణి అన్ని పనులు, కుర్వాణ అంటే చేయుట అండి. కుర్వాణ అంటే చేయటం. ఓకే, కుర్వాణ అంటే చేస్తున్నప్పటికీ నా అనుగ్రహము వలన నీలో ఉండేటువంటి అచల పరిపూర్ణుడైనటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తి అనుగ్రహం వలన మాత్రమే నీకు కావూరు నాగేశ్వర ప్రసాద్ లేదని తెలిసింది. అందుకని మీరు కావూరు నాగేశ్వర ప్రసాద్ శాశ్వతమైన అవ్యయమైన సనాతనమైన పరమపదాన్నే మీరు పొందుతున్నారు, అదే అయి ఉన్నారు. కనుక చూడండి, మత్ ప్రసాదాత్ అంటే సాజన్మ సాకార సద్గురుమూర్తి అనుగ్రహం వలన శాశ్వతమైనటువంటి అవ్యయమైనటువంటి అనాది అయినటువంటి అచల పరిపూర్ణమును మీరు ప్రత్యక్ష ప్రమాణముగా తెలియచున్నారు. కొంత ఆశ్చర్యంగా కూడా ఉంది కదా. అవునండి, అవును గురుగారు. ఇంకుండే 10 నిమిషాల్లో ఆ ఆశ్చర్యం ఏంటో మరి జ్ఞానేశ్వరి ద్వారానే తెలుసుకుందాం. ఇప్పుడు మీకు టవర్ బాగుందనమాట. ఓకే, ఇదేదో మొత్తానికి వాడేదో అందరికీ ప్రాబ్లం ఉంది. లేదు, అది సద్గురు ప్రసాదం మనకి ఎప్పుడు ఏది అందాలంటే అది అందుతుంది. అందరిది బాగా చక్కగా వింటున్నటువంటి కురుపూడి నాగేశ్వరరావు గారు స్పష్టంగా మన జ్ఞానేశ్వరిని ప్రవేశపెట్టారు. మనకున్న 10 నిమిషాల్లో జ్ఞానేశ్వరి యొక్క వివరణ చూస్తే మన ఇద్దరం లేదని మనకే తెలిసిపోతుంది. చూడండి, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు చూడండి, జ్ఞానేశ్వరుడు కాదంట, ఆయనే చెప్తాడు. వీరశ్రేష్ఠుడైనటువంటి ఓ కావూరి, ఆ కర్మయోగి ఉండ్లా, ఈ కర్మయోగి తన స్థిర భక్తి సహాయమున నేనగును. వీరశ్రేష్ఠుడమైనటువంటి ఓ కావూరి, ఆ కర్మయోగి ఏంది? ఈ కర్మయోగి ఆయన రాసేటప్పుడు వేరే వాళ్ళు చదవబోతున్నారు కాబట్టి అని రాశాడు. మనం ఇప్పుడు ఈడే ఉన్నాం కదా. ఈ కర్మయోగి తన స్థిర భక్తి సహాయం చేత నేనవుతాడు. ఈ కర్మయోగి ఎవరు? కావూరి నాగేశ్వర ప్రసాద్ లోని కర్మయోగి నేనవుతాడు. అప్పుడు ఆయన ఎట్టుంటాడు తెలుసా? ఈవలేది యావలేది ఇతని దాసుని, అతని కాదు, కావూరి నాగేశ్వర ప్రసాద్ లో మేకా నిర్భయానందులైనటువంటి దక్షిణామూర్తి అశరీర గురుమూర్తి ములుగుచ్చడానికి సందు లేకుండా అపరోక్షం అయితే ఆటగదరా శివ అంటున్నాడు ఈ యొక్క కావూరి నాగేశ్వర ప్రసాద్. ఆటగదరా శివ, ఆటగద జననాలు, ఆటగద మరణాలు అంటున్నాడు. ఇక్కడ అదే పదం చూసుకోండి, చదవండి మీరే కావాలంటే. ఆటల రూపమున, అవునండి, ఆటల రూపమున నాలో నివసించును. హాయిగా జ్ఞానయజ్ఞం ఇంకొక 1000 రోజులైనా అది ఒకే రోజైనా ఆటలాగానే కనిపిస్తుంది అతనికి. అంటే అక్కడ కావూరి నాగేశ్వర ప్రసాద్ ఉండడు,
అవునండి. సద్గురువు చేత ఆ యొక్క పనులని నడిపించబడినట్టు ఫీల్ అయినాడంటే ఇతను లేకపోవడానికే ఆ సూచనలన్నీ. అది కావూరు నాగేశ్వర ప్రసాద్ లేనివాడని తెలియటకే నాయన సూచనలన్నీ. అప్పుడు నాగేశ్వర ప్రసాద్ ఎలా ప్రవర్తిస్తాడో తెలుసా? చూడన్న, సర్వ కర్మాచరణం అనే నిర్మల పుష్పంతో నన్ను అర్చిస్తాడు, అచల పరిపూర్ణ గురువును అర్చిస్తాడు. మామూలు పువ్వులు కాదు. గురుదేవుని పూజకురారండి, శ్రీ సద్గురుదేవుల గురుదేవుల పూజకురారండి. వాళ్ళు చెప్పే పూల పేర్లన్నీ మనకు తెలుసా? దాని అర్థం ఏంటంటే సర్వకర్మాచరణ, స్వకర్మాచరణ, సర్వకర్మల్ని స్వకర్మగా స్వధర్మ కర్మాచరణ అనే పుష్పంతో అర్చించాలి. ఎంతసేపు ఈ పువ్వులతో అర్చించినంతసేపు, దీనిపైన మనసు పెట్టినంతసేపు అది తెలియదండి. కానీ ఇది లేకుండా అది తెలియదండి. ఇది తెలిసినా అది తెలిసినట్టు కాదండి. అవునండి. అది తెలిస్తే తెలిసిన వాడు ఉండడండి. అది సూచన. తెలిసినవాడు ఉన్నాడు. ఆ అర్చనల వలన ప్రాప్తించే ప్రసాదం వలన అతనికి, అంటే ఇతనికే, ఈ కావురికే జ్ఞాన నిష్ఠ, కమిట్మెంట్ అంటుకోడు. జన్మ సంస్కారాలు అంటుకోడు. ఇక అటు జ్ఞాన నిష్ఠ అనేటువంటి లాభం కలుగుతుంది. ఈ జ్ఞాన నిష్ఠ అతనికి లభిస్తే ద్వైరహితుడు, సత్యుడు, శాశ్వతుడు, నా భక్తికి ఉత్కర్ష కలుగును. అతనిలో నేనే, నన్నుగా భావించండి కావూరిని ఈ రోజు నుంచి. ఆ భక్తి వలన ప్రాప్తించే, అది ప్రాప్తి, అది కొత్తగా ఇప్పుడు వచ్చేది కాదు, ముందే ఉండేదే. దాన్ని కొత్త పదం సమానస్థ, కొత్త పదం సమానస్థ. ఓకే, సమానస్థ అంటే అతను కావూరి నాగేశ్వర ప్రసాద్ లాగా చూడడు, ఇంకా సమావస్థ. ఓకే, అందరినీ గురువు గాను, తనలో అందరినీ తనలో చూసినప్పుడు ఇద్దరు ఉంటారు. ఇంకా మీరు గురువు, నేను శిష్యుడు అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కదా. గురువు ఎక్కువ, శిష్యుడు తక్కువ కదా. ఎప్పుడు ఏమండి? ఎప్పుడు అది అడగలే నేను. అది కర్మలో ఉన్నంత వరకే గురువు ఎక్కువ, శిష్యుడు తక్కువ. నిద్ర వేరు, నాగేశ్వర ప్రసాద్ వేరు. ఇప్పుడు అనే మాట ఇప్పుడు మీరు అట్టే ఉంచుకొని వాపస్ తీసుకోకుండా చూద్దాం. ఎప్పుడు అన్నారు కదా. మీరు నిద్రపోయిన తర్వాత కూడా మీకు గురువు శిష్యుడు వేరు వేరు అని కనిపిస్తారా? లేదు, నిద్రపోయినప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఆ మాట వాపస్ తీసుకోవాలొద్దా? నిద్రపోయినప్పుడు ఇక గురువు ఉండరు, శిష్యుడు ఉండరు. అదేనండి, ఇప్పుడు మీరు ఎప్పుడు అన్నారు కదా. రెండు లేనప్పుడు హెచ్చు తగ్గులు ఉంటాయి. ఈ పూజారి వెంకటేశ్వర మాట కూడా కొంచెం ఏనండి. మీరు ఇంతకు ముందు ఎప్పుడు అనే మాట కొత్తగా ప్రయోగించారు నాకు. ఇప్పుడు అయ్యా, గురు శిష్య రహితమే ఎప్పుడు ఉందయ్యా అని నేను చెప్తా ఉంటా. ఒక పక్క మీరు, నేను గురువుగా, మీరు శిష్యుడిగా భావించబడుతుంది ఎప్పుడు అంటే నిద్రలో కూడా ఉందా ఈ తేడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిద్రలో ఎట్లా మనం అన్వయించుకుంటాం గురుగారు? నేను చెప్పిన నిద్రలో మీరు ఎక్కువ, ఇంకొకరు తక్కువనా అని అడుగుతున్నా. కాదు, అది మరి అలాంటి ఎప్పుడు అనే మాట తప్పు కదా. కరెక్ట్, ఒప్పుకోను. రైట్ గురుగారు. అందుకని సమానస్థ అంటే గాఢ నిద్రలో మీరు అనుభవించేటువంటి స్థితిలోనే ఇప్పుడు కూడా ఉంటే అప్పుడు ఆ మాట అంటారా? లేదు. అది కాబట్టి గాఢ నిద్రలో ఉండే అవస్థలో ఎప్పుడూ ఉండేటువంటి వాడు మాట్లాడే మాటలు వేరే. చాలా బాగుంది. ఓకే, గాఢ నిద్ర మాట్లాడే మాటలు వేరే. ఓకే రండి. పూజారి వెంకటేశంగా భావించి మాట్లాడే మాటలు వేరే. ఎప్పుడూ పరిపూర్ణుడిగా భావించి మాట్లాడే మాట వేరే. ఇది అది కాదు, అది ఇది కాదు. అంతేనండి. ఇప్పుడు పిల్ల తల్లి అవ్వచ్చు, దూడ దున్నపోతవచ్చు. పరిపూర్ణం ఎరుక కాదు, ఎరుక పరిపూర్ణం కాదు. కాబట్టి సమానస్థ అంటే అర్థం ఏంటంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ జీవించి ఉండగానే పరిపూర్ణుడని అపరోక్షత చెంది తనను చూస్తున్న ప్రతి ఒక్కరిని తానుగా చూడగలడు. అక్కడ గురువు లేడు, శిష్యుడు లేడు. అతను సమానస్థ అనే శాశ్వత శాంతి చేత సుఖించును. నిన్న 8 ఎగ్జాంపుల్ చెప్పి సుఖానికే సుఖం, కౌగిలింతకే కౌగిలింత.
విశ్వమును ప్రకాశింపజేసేటువంటి నేను అంటే 25 అది గుర్తుపెట్టుకోండి. 2 రేణులు పెట్టారు అక్కడ. మీరు 24లో 23లో ఉంటే కాదు, 25లోకి వస్తేనే, లేకపోతే సూచన కాదు. విశ్వమును ప్రకాశింపజేసేటటువంటి రెండో నేను, ఆ నేనును మొదటి నేనును స్వయంగా తానుగా దర్శించింది అనుకో, అప్పుడు 25వ భ్రాంతి నేనే 26గా అపరోక్షత చెందుతుంది. అవును. ఓతప్రోతముగా నిండి ఉన్నట్లా ఎట్లా తెలుసుకుంటుందో అట్లా దీన్ని అనుసరించి ఆచరిస్తే, ఎవడైతే బుద్ధి వాక్కు శరీరములతో, 2 ఉదాహరణలండి, బుద్ధి వాక్కు శరీరములతో ఉప్పు తన విలక్షణత్వాన్ని విడిచి జలమును ఆశ్రయించు రీతినే, ఉప్పు జలమును ఆశ్రయించిన తర్వాత మళ్ళీ గడ్డగా ఉంటదా? సముద్రంగా ఉంటది. 25 తన ఉనికిని వదిలేస్తే 26గా ఉంటది. సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ లుగా నాటకం చేసినటువంటి వీడు నాటకం అతీతుడు అయిపోతాడు. వ్యాసం ఉంటే కూడా ఇబ్బంది లేదు వాడికి, వాడు తెలుదా? అవునండి. ఇది మొదటి ఎగ్జాంపుల్ ఉప్పు. రెండో ఎగ్జాంపుల్ గాలి. ఓకే. వాయువు సుడి తిరుగుటం అని ఆకాశంలో స్తబ్దుగా ఉంటది. అట్లా కేవలము నన్నే ఆశ్రయముగా తీసుకుంటే అతని చేత 1 అర మారులు ఇట్లా ఏదైనా పొరపాటుగా ఇంతకు ముందు ఎప్పుడు అనే ఆన్సర్లు చెప్పినప్పటికీ గంగతో సంబంధం ఏర్పడడం చేత మురికి నీరు కూడా గంగాదేవిగా పిలువబడుతుంది. పరిపూర్ణంతో సాంగత్యం చెందడం చేత పూజారి వెంకటేశం కూడా లేదా కావూరు నాగేశ్వర ప్రసాద్ కూడా పరిపూర్ణుడుగా పూజలు అందుకుంటాడు. అట్లా ప్రవాహం ఎంతదైనప్పటికీ అది సముద్రం నుంచి వచ్చి సముద్రంలో నుంచి కలిస్తే ఆనందాన్ని పొందితే దాన్ని ఆనందం అనరు. దుఃఖం నుంచి ఆనందం పొంది దాని ఆనందం అంటారు. ఆనందాన్ని పొందితే అదేం ఆనందం అండి? అది ఎప్పుడు ఉండే ఆ నిత్య సత్య శాశ్వతమైన ఆనందం అండి. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అంటే రెండవదే కానటువంటి ఏకమే అయినటువంటి ఏకాత్మ అపరోక్షము చెందును. మిగతా తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా, సర్వకర్మలు చేయుచు కర్తృత్వ భావం విడిచిపెట్టి గురు సమర్పిత బుద్ధితో శాశ్వత పదమును పొందును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకని చెప్పెను కదా. సద్గురాత్మం మంగళం అమ్మ కానండి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం.
కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవాడే. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం